హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కన్యాకుమారి ఆలయం విశిష్టత గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కన్యాకుమారి ఆధ్యాత్మికతకు, చారిత్రక కట్టడాలకు మన దేశం ప్రసిద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే, దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి చెందిన జిల్లా కన్యాకుమారి. కన్యాకుమారిలో ఎంతో పవిత్రమైన దేవాలయాలు, సముద్ర తీరం, ప్రసిద్ధి చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కన్యాకుమారి బీచ్ హిందూ మహాసముద్రం, పడమర అరేబియా సముద్రాలను హద్దులుగా కలిగి ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే కన్యాకుమారికి వెళ్లాల్సిందే. అక్కడ సాయం సంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తాయి. ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించడం చూడటం ఒక అద్భుతమైన ఆనందం. మరో విశేషం శ్రీ కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి మరికొంత తెలుసుకుందాం రండి. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణం. ఈ ఆలయం భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రదేశం లేదా అగ్రం అనగా కేప్ అంటారు. బ్రిటిషర్స్ కేప్ కొమెరిన్ అనే వారు కన్యాకుమారి భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి జిల్లా ప్రాంతం. భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం కన్యాకుమారి. పడమటి కనుమలలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం. 3 సముద్రాల అరుదైన మేలు కలయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భం నుండి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికులు ఉండరు. త్రివేణి సంగమ క్షేత్రం. కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 3 మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నా ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువారి విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కన్యాకుమారి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్, ఫ్లెమింగ్, స్పూన్ బెల్ అనేక రకాల బాతులు కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వివేకానంద విగ్రహం. కన్యాకుమారి పర్యటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ సాధారణపు శకం 1892వ సంవత్సరంలో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువ రాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వివేకానందుడి రాక్ మెమోరియల్ కు కొంత దూరంలో కన్యాకుమారి అమ్మవారు పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సు చేసిన ప్రాంతం కలదు. అక్కడ శిలారూపంలోని అమ్మవారి పాదముద్రికలు కూడా మనకు దర్శనమిస్తాయి. తిరువల్లువారి విగ్రహం. వివేకానంద రాక్ మెమోరియల్
మైళ్ళకు సమీపంలోని తిరువల్లువర్ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. తిరువల్లువర్ విగ్రహం 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆవిష్కరించారు. ఈ తిరువల్లువర్ విగ్రహం బరువు 7000 టన్నులు. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఈ విగ్రహం ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. మహాత్ముని స్మారక చిహ్నం. కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954 సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు అస్థికలను సృజించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం. ఇందిరా పాయింట్. కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరా పాయింట్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివారులోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయి కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామి తోపతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. కన్యాకుమారి ఆలయం. కన్యాకుమారి ఆలయం దక్షిణ భారతదేశ రగ్రమణ వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. 3 సముద్రాలైన బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసిన చోట నిర్మితమైన ఈ ఆలయం అతి పవిత్రమైంది. ఈ ఆలయములోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ విశాలమైన ఆలయానంతటిని నల్లని గ్రానైట్ తో నిర్మించారు. ఆలయం అందులోని కన్యాకుమారి గర్భాలయం తూర్పునకు అభిముఖంగా ఉన్న సాధారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారం తమిళనాట చాలా ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున వెలుతురు తక్కువగా ఉన్నందున చీకటిమయంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున ఉన్న మహాద్వారాన్ని మూసి ఉంచడానికి ఒక కథను చెప్తారు. అదేమిటంటే గతంలో తూర్పు వైపున ఉన్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం ఉండేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా ఆలయంలోని అమ్మవారి ముక్కు పుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో ఉన్న ఓడలకు చేరి ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి సముద్రంలో అక్కడున్న నల్లరాతి గుట్లలకు ఢీకొని ప్రమాదాలు గురయ్యావని దాని వలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవలం 4 రోజులు, అది మహోత్సవాల సందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున ఉన్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం. కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇదే. పట్టణం పేరును సార్థకం చేస్తున్న ఆలయం ఇది. కన్యకు అంకితం చేసిన ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అందంగా అలంకరిస్తారు. కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. సముద్ర తీరం ప్రకృతి శోభతో ఉండే కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక తోర్యం ధాతువుతో కూడి ఉండటం పరమేశ్వరుడి అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు. ఈ ఆలయంలో కుమారిని దేవతగా కొలుస్తారు. ఈ దేవత పార్వతి అవతారం. 3 సముద్రాల నీరు పార్వతి మాత పాదాలను కడుగుతుందని, కన్యాకుమారి పార్వతీ మాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించాలంటే పంచకట్టుతోనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ప్యాంటు షర్టుతో లోనికి వెళ్లేందుకు అనుమతించరు. ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. దేవాలయానికి సమీపంలోని కొబ్బరి చెట్లతో పిచ్చుక గోళ్లతో ఉన్న బీప్ పర్యాటకుల్ని చూపరుల్ని కట్టి పడేస్తుంది. కన్యాకుమారి ఆలయంను పాండ్యరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. కన్యాకుమారి టెంపుల్లో నేటికి 18వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాదముద్రలు చూడవచ్చు. ఈ ఆలయంలో అమ్మవారిని బాలాదేవి, కన్యాదేవి, దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు. గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కు పుడక దేదీప్యమాన్యంగా వెలుగుతుంది. ప్రతిరోజు తెల్లవారి 5 గంటల నుండి ఆలయ దర్శనం కలుగుతుంది. వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పర్యాటకులు రోజు వందల లక్షల మంది సందర్శించడానికి కారణం ఈ ఆలయం నుండి సముద్ర పలల ఘోష వినిపించడమే ప్రత్యేకం. అమ్మవారి విగ్రహం, అమ్మవారి వజ్రపు ముక్కు పుడక. పురాణ గాథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతమును పరవార్ రాజులు పరిపాలించేవారు. బాణాసురుడిని మహాశివుడు వధించే
సమయంలో కన్య శివుడిపై మనస్సు పడుతుంది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ కోరికను శివుడికి తెలపగా అందుకు శివుడు ఆ కన్యను వివాహమాడుటకు ఇష్టపడతాడు. బాణాసురుడు కన్య వలననే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వారిద్దరి పెళ్లికి అడ్డుపడ్డాడు. కానీ వివాహ ముహూర్తం కూడా నిర్ణయమైపోయింది. బ్రహ్మ ముహూర్తంలో వివాహ లగ్నమును నిర్ణయిస్తారు. కానీ ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించి నారద మహర్షి కోడిపుంజు గొంతుతో ముందే కోస్తాడు. ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్లకుండా ఆగిపోతాడు. శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందింది. అన్న పానీయాలు వదిలేసింది. చేతికి వేసుకున్న పెళ్లి నాటి గాజులు పగలకొట్టుకున్నది. ఆనాటి నుండి సన్యాసిగా కన్యగాలాగే మిగిలిపోయింది. దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి. ముహూర్తం సమయానికి శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువులను అలాగే ఉండిపోయాయట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. కన్యాకుమారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శిస్తారు. దీన్ని సన్ రైజ్ పాయింట్ గా పిలుస్తారు. సూర్యోదయ సూర్యాస్తమ దృశ్యాలు కనులార చూడటానికి ఇక్కడికి బీచ్లన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇండియాలో ఆకర్షణీయమైనవి సూర్యోదయ సూర్యాస్తమ ప్రదేశాలు. కన్యాకుమారి అమ్మన్ ఆలయానికి పశ్చిమ వైపున గాంధీ మెమోరియల్ ఉంటుంది. ఇక్కడ నుండి సూర్యాస్తమయం చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దర్శించుట కన్యాకుమారి స్థల విశేషం. కన్యాకుమారి చూడడానికి వచ్చిన వారు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరిచిపోకుండా గుడి దగ్గరలో తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం చేసుకుంటారు. ప్రయాణ సౌకర్యం కన్యాకుమారి చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారికి ఎలా వెళ్లాలంటే విమాన మార్గంలో అయితే మదురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి వెళ్ళవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారికి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే కన్యాకుమారిలో పలు చిన్న పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ వారి హోటల్, దేవస్థానం వారి కాటేజీలు, ట్రావెలర్స్ బంగ్లాలు, అతిథి గృహాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. సముద్ర జీవరాశులు రొయ్యలు, ఎండ్రకాయలు ప్రముఖ పర్యాటక ప్రదేశం. వెలుగొందుతున్న కన్యాకుమారి రాక్ లాబ్స్టర్స్ అని పిలిచే భారీ రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందింది. సగటున 2 కేజీల బరువు ఈ లాబ్స్టర్ల ధర 5,000 రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ వాణిజ్య ప్రతిపాదికన కేజ్ కల్చర్ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎండ్రకాయలు కేరళలోని విలింజం వంటి తీర ప్రాంతంలోనే ఈ ఎండ్రకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి. కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్ చేసి మొత్తం ఊడ్చి పెట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబర్, జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబిస్తుంటారు. ఇంకా రకరకాల చేపలు మత్స్యకారులు పడుతుంటారు. ఎండ ఎక్కువగా ఉంటుంది. దగ్గరలో సముద్రం ఉండటం వలన హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా డిసెంబర్ మాసంలో పడుతాయి. వేసవి కాలం తరువాత వాతావరణం మార్పిడి వలన అప్పుడప్పుడు కొద్దిపాటి వర్ష సూచనలు ఉంటాయి. కన్యాకుమారి నుండి కేరళకు వెళ్ళవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.